అమెరికాలో అక్రమ వలసదారుల్లో మనోళ్ళే 7 లక్షల మంది దాకా ఉన్నారు. 18,000 మందిని మొదటి దశలో పంపించాలనుకున్నారు, కానీ ఆపేశారు. కొలంబియాకే పంపించేశారా, మెక్సికోకి పంపించేశారా, ఇతర దేశాలన్నిటికీ పంపించారు, ఎల్ సాల్వడార్ ఇట్లాంటి చోటన్నిటికీ. ఒక్క భారతదేశానికి ఇంకా పంపిస్తారా లేదా? నరేంద్ర మోడీ టూర్ దాకా ఆపారు. వెళ్ళిపోమని చెప్పడం ఒకటి, ఫ్లైట్లకు ఇచ్చి పంపించడం జరగలేదు. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ జరగబోయేది నరేంద్ర మోడీ ట్రంప్ల మీటింగ్ ఈ నెలలోనే జరగబోతున్నటువంటి దశలో 12 నుంచి 15 దాకా జరుగుతుందా, లేకపోతే ఒక రోజు ఉంటుందా, లేకపోతే 2 రోజులు ఉంటుందా అనేటువంటి కంప్లీట్ పిక్చర్ ఇంకా రావాల్సి ఉంది. ఒకటి, భారతదేశం నుండి ఎగుమతి అయ్యే వస్తువుల విషయంలో ఎలాంటి పాత్ర పోషిస్తారు. భారతదేశానికి అమెరికా నుండి సప్లై చేసే వస్తువుల విషయంలో ట్యాక్సులు తగ్గే, మామూలు ట్యాక్సులు లాగానే ఉండాలా, అలాగే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాటి మీద మాత్రం ఎక్కువ ట్యాక్సులు వేస్తానంటాడు ట్రంప్. లేదా మనం తగ్గిస్తే వాళ్ళు కూడా తగ్గిస్తానంటాడు. అతను ఫక్తు వ్యాపారి, ఓ రకంగా ఏంటంటే రోగ్ బిజినెస్ మెన్ అంటారు. అంటే చెడ్డవాడని కాదు, తనకి సంబంధించినటువంటిదే డెవలప్మెంట్ కోరుకుంటాడు తప్పించి ఎదురోడు బాగుపడాలని కోరుకుంటాడు. అట్లాంటి అతను ఎలా కన్విన్స్ చేస్తారు? అట్లాగే అంతర్జాతీయ పరిణామాల విషయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అట్లాగే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యన వారు, వీటి విషయంలో నరేంద్ర మోడీని ముందు పెట్టి కథ నడిపిస్తాడు. ఇదంతా కూడా ఈ నెల అర్ధభాగానికి తేలిపోబోతోంది.